మే ఐ కమ్ ఐ గెస్. అరే ఫాల్ట్ ఏంట్రా, అలానే కొట్టాలని రోజు. స్వాగతం సుస్వాగతం అందరికీ. ఇవాళ డే 19 ఆఫ్ 365 డేస్, 365 డిఫరెంట్ గేమ్స్. ఎస్, ఇవాళ మనం ఆడబోతున్నాం టెన్నిస్ క్లాష్. ఓ నైస్. మనం ముంగడ ఆపోనెంట్ ఉన్నాడు. యు ఆర్ రెడీ ఫర్ సమ్ రియల్ యాక్షన్. ట్రై టు స్కోర్ 5 points. ఓకే, కంటిన్యూ. ఇందాక నేను ఆడి చూసిన కొడుతుంటే మస్తు దూరం వెళ్ళిపోతుంది అనమాట. ఓ నైస్. ఓకే, కంటిన్యూ. ఇట్లా కొట్టాలని చూపిస్తారు. ఇప్పుడు మనం అక్కడ కొట్టాలంట. అరే మనం ఫస్ట్ బయట కొట్టేసినాం. మనం ఇక్కడ నుంచి కొడదాం ఐ గెస్. అరే ఫాల్ట్ ఏంట్రా, అలానే కొట్టాలని రూలా? అచ్చా, ఇట్లా కూడా కొట్టచ్చు. నైస్. ఇప్పుడు మనం బయట కొడతాం కొంచెం రైట్ టాప్. ఫ్యూల్ అయిపోగొట్టేసినాం మనం. బాగా ముంగడు ఉన్నాయి ఆమెది. మనం మన పాయింట్స్ గెలిచేసినాం. మనం ఒక స్కోర్ 1 అండ్ ముంగడ స్కోర్ 0. ఇప్పుడు మన సర్వీస్ ఎస్ కొట్టేసినాం. ఇప్పుడు ముంగడ సర్వీస్ కొట్రా. అరే కొట్రా, కొట్టాడు. అరే ఓ యూ బట్ మనం 2 వావ్, మనం 2 అంట. వావ్, ఇప్పుడు మనం 3. నైస్. ఆపోనెంట్ 0, మనం 3. ఆపోనెంట్ 0. మనకి చాలా పవర్ ఉందన్నమాట. ఇప్పుడు ఆపోనెంట్ కొట్టేసిండు. ఆపోనెంట్ అవుట్ కొట్టింది. మన 4. ఇంకో పాయింట్ అయితే మనం గెలిచేస్తాం. మ్యాచ్ పాయింట్. అరే బయటకు కొట్టేసినాం మనం. ఫాల్ట్కి పాయింట్స్ కట్ అవ్వవా? నైస్. అయితే ఆపోనెంట్కి చాలా ఇబ్బంది అవుతున్నట్టు. అరే బయటకు వచ్చి అవుట్ కొట్టేసినాం. పాయింట్ 1 వచ్చేసింది ఆపోనెంట్కి. ఇందా కొంచెం నడుస్తుంది, బట్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా బాగానే నడుస్తుంది. రైట్ కొట్రా. అచ్చా, అది అవుట్ అని ఇచ్చిపెట్టిన. ఓ నైస్, మనం గెలిచేసినాం. థ్యాంక్ యూ అందరికి. యా థ్యాంక్ యూ. వావ్, మనకి 2500 పాయింట్స్. ఓ కంటిన్యూ. టెన్నిస్ క్రాష్. యువర్ ట్రైనింగ్ ఈజ్ ఓవర్. టైమ్ టు ప్లే అగేన్స్ట్ రియల్ ప్లేయర్స్ అరౌండ్ ద వరల్డ్. ఏమ్మా ట్రైనింగా? అమ్మ ట్రైనింగ్ లాంటి మిస్ అయితే నేను. ఓ మన నేమ్ ఇద్దాం. మన నేమ్ సునీల్ చేతి. సునీల్ అయిపోయింది. సేవ్ సునీల్. మనం చేతి స్పెల్లింగ్ నాకు రాదు. ఐ డోంట్ డిస్రెస్పెక్ట్, అందుకైనా మనం జస్ట్ సునీల్ దగ్గర అయిపోయినాం. యా బ్లేస్, BLAICE Blaze. Nice. The match will start in 3, 2, 1. The match is starting. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మన వస్తే పైసలు, లేకపోతే పైసలు. అరే బయటకు కొట్టేసినాం ఇంద్రా ఫస్ట్ అట్లని. అరే షిట్ మ్యాన్, నాకు తెలుసు అయిపోయింది, నా పని అయిపోయింది. ఓ టైమర్ కూడా వస్తుంది. వాట్? బయట కొట్టినామా మనం? ఓ నో, వాట్ సెకండ్. అరే మనకు ఆడనీకి వస్తలేదు. సారీ, నాకు ఆడనీకి వస్తలేదు. ముంగడు అరే మళ్ళీ అవుట్. మళ్ళీ వానికి పాయింట్ వచ్చింది. షేట్, ఇట్లా పాయింట్లు ఉట్టిగా నేర్చుకుంటూ పోతే ఇట్లా రా నేను ఆడేది. అరే నాకు చెప్పా, మళ్ళీ బయట కొట్టినా నేను. ఉట్టిగా ఉత్త పుణ్యానికి 4 పాయింట్లు. మ్యాచ్ పాయింట్ అంటే అప్పుడే. అరే నాకు కొంచెం చెప్తే ముంగడికి చాలా ఎక్కువ అవుతుంది. అరే ఎంత బయట కొట్టి అయ్యా. వీడియో కూడా రా, కొరియా వాడు అయ్యాడు. అరే ల్యాప్టాప్లో ఇంత కష్టం ఇది ఆడు. మా ఉత్తిగా స్టార్ట్ చేసి ఇంత ఉంది. ఇప్పుడు ఈ ఏజ్ పడదాం. అరే ఇప్పుడు రియల్ ప్లేయర్స్ ఆరా వీళ్ళు? ఆన్లైన్లో కనెక్ట్ అవుతారా వీళ్ళు? ఓ నో, వాళ్ళందరూ మన ఇచ్చేస్తుంది. అయితే సిరానో ఏదో ఒక పేరు. మన దగ్గర ఇప్పుడు 894 కాయిన్స్ ఉన్నాయి. 200 జంప్స్ ఉన్నాయి. ముంగడ ఆమె రిసర్వ్ అయిందా? ఇప్పుడు మనం చూసి ఆడాలి చాలా జాగ్రత్తగా. అంత ఎక్కువ దూరం కొట్టదు. ఎస్ నైస్. కొంచెమే చెప్తాను నేను మౌస్ని, ఎందుకంటే కొడుతుంటే మస్తు దూరం పోతుంది. ఐ డోంట్ నో వై ఇట్లా గింత దూరం ఎందుకు పోతుందో తెలియదు. నేను దగ్గర మెల్లమెల్లనే ఆడుతున్నా. ఎస్ ఇప్పటికైతే బాగానే ఉంది. నైస్.
ఇప్పటికి ఇంకా బాగానే ఉంది. నైస్ నైస్. ఇందాకలాగా అసలు పాయింట్ పోగొట్టుకుంటాను. ఎస్ పాయింట్ వచ్చింది నాకు. ఎస్ పాయింట్ అయితే గెలిచేసినాం. ఓ వాట్, మనం ఈ పాయింట్లోనే కొట్టాలా? అది చెప్పలేదు నాకు ఇప్పుడు. చీ 2 ఫాల్ట్ ఉట్టగా పోయినాయి. ఆ సిరాన్ కానీ కొట్టేసినాం మనం. షేట్ 2 ఫాల్ట్తోని మనం సిరాన్ కానీ ఇచ్చేసినాం. అరే నెట్కి తాకుతాం. అమ్మాయి నెట్కి తాకలేదు, జస్ట్ మిస్. ఇప్పుడు మనం కొట్టేస్తాం. మనం న్యూయార్క్ మంగళవాడు న్యూయార్క్, అదే ఇద్దరు న్యూయార్క్లోనే ఉన్నది. న్యూయార్క్ కోట్ మంగళవాడు కొట్టిండు, మనం కొట్టినాం. మంగళవాడు కొడతాడా ఇప్పుడు? కొట్టేసిండు. మళ్ళీ కొడదాం. మనం కొట్టిన మంగళవాడికి హెల్త్ అది ఏమంటారు స్టామినా తక్కువ అయిపోయింది. మనం మంగళ స్టామినా అయిపోవటాలి మళ్ళీ. అరే నెట్ అంటే ఇప్పుడు ఆమెకి పాయింట్ పోతుంది, సారీ ఆమెకి పాయింట్ పోతుంది. ఆమెనా నాకు అర్థమవుతుంది. క్యారెక్టర్ అయితే ఆమె పెట్టుకొని వచ్చింది, కానీ ఆడేది ఫోటో ఏమో ఆడు. ఐ డోంట్ నో. ఇప్పుడు మనం ముంగడ ఆడేటైనా ఎనర్జీ మొత్తం కొట్టాలి. చేసి కొట్టరా. అరే ఈ అమ్మ గిత్తలేడు కొడుతున్నాడు. అరే కొట్టు. నైస్ వెరీ నైస్. జస్ మనకి 3 పాయింట్స్. జస్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కరెక్ట్. అమ్మ ఏమైనా సర్వ్ చేసిండా నాకు తెలియకుండానే. నైస్, వెరీ గుడ్ సార్. అప్పుడే కొట్టేసినాం మనం. ఎస్ అరే నైస్. మనం ఆమె ఫేస్ మీద కొట్టడానికి ట్రై చేద్దాం. లేదు. వచ్చా గిట్ల కూడా కొట్టచ్చా? అరే గేమ్ కొడుతున్నారా నేను? చీ నాకు ఆనికి అసలు. అరే నా హెల్త్ అదే హెల్త్ అంటారు, ఎనర్జీ అయిపోయింది. షట్ ఇంకొక ఛాన్స్ అయితే. ముంగడ ఆమె ఎనర్జీ కూడా అయిపోయింది. ముంగడ అయినా ఎనర్జీ ఆమె నాకు అర్థమవుతలేదు. ఇషా నెట్ తాకిందయ్యా. అరే ఆడు గెలుస్తానేమన్నారు. మ్యాచ్ పాయింట్ అంటే అప్పుడే ఆనికి. అరే పక్కకి కొట్టురా తమ్ముడు, హెల్త్ అయిపోగొట్టురా తమ్ముడు, ఇంత మెల్ల కొడుతు ఇట్లా తమ్ముడు. నా హెల్త్ అయిపోయి పాయింట్ గై. అమ్మ డ్యాన్స్ చేస్తుంది. ఇది ఎక్కువైతుందా? ఏడవాలి ఇప్పుడు నేను, ఎందుకంటే ఓడిపోయాడా. ఇది లాస్ట్. 3వ కూడా ఓడిపోతే అయిపోయింది. ఇంకా నాకు ఆట రాదు. మీరు ఆడుకోవచ్చు, మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్ లేదు. సో ఇప్పుడైతే ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది. ముంగడ ఉన్నటోడు నాటోల్ నెటిల్. ఓ వాట్, ఎనర్జీ తగ్గించేసినాం. అవుట్. అడ్జస్ చూసిన వారే తమ్ముడు. అరే షిట్ మ్యాన్, మనం చూసినావా అనుకుంటా. అరే అబ్బా ఏం ఆడుతున్నారా నేను? ఉట్టిగా పాయింట్ ఇచ్చిన కదా నేను. ఉట్టిగా ఆడన్నా కొట్టిండు. నేను అది కూడా వేయలేదు. ఉట్టిగా పాయింట్ ఇచ్చేస్తున్నాను నేను. నాకు ఐ డోంట్ నో వై. బయటికి ఎందుకు కొట్టినారా నేను? ఇప్పుడు ఆ ఎనర్జీ మొత్తం అయిపోయేసింది. జస్ట్ మన పాయింట్ వచ్చేసింది. ఈ 3వ మ్యాచ్ అయితే పక్క గెలుస్తాం మనం. అరే ఎస్ ఇప్పుడైతే కొడతాం మనం. ఐ కెన్ డూ ఇట్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. ఎస్ ఐ కెన్ డూ ఇట్. అమ్మవాడు పట్టేసిండు గట్టి. ఇప్పుడు పట్టలేడు. ఆయనకి హెల్త్ అయిపోయింది. హెల్త్ అంటే స్టామినా. ఎస్ స్టామినా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎట్టు కొడతాం మనకి తెలియదు. మనం తీసుకున్నాం బాల్ని జలకిచ్చి కూడా కొట్టచ్చు కాబట్టి అందుకని అట్లా పెట్టిటేమో ఆ కోట్లని అక్కడనే పడాలి, లేకపోతే మనది ఫాల్ట్ అని. సో ఈడోడు నాకు తక్కువ దొరికింది కాబట్టి నైస్. ఇప్పుడు ఆ ఎనర్జీ మొత్తం తీసేస్తున్నా. ఇప్పుడు నేను నైస్ మంచిగా ఆడుతున్నాను. ఇప్పుడు 3rd గేమ్కి వచ్చేసరికి ఆట నేర్చాను. ఫస్ట్ గేమ్లో ఉట్టిగా ఈజీ ఓడిపోయినా. సెకండ్ గేమ్లో కొంచెం కష్టపడి ఓడిపోయినా. ఇప్పుడు 3rd గేమ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ నేను ఓడగొట్టుకుంటున్నా. అమ్మయ్య సెకండ్ డిఫాల్ట్ కొట్టలేదు. ఆడేమో కొట్టి ఊగుతున్నాను. బాల్ ఏందో ఆన్ బాల్ కాదనుకుంటా. అది అట్లా ఎందుకు అయిందో నాకు తెలియదు. అది కొత్త స్ట్రాటజీయా. అమ్మాయి ఆడు కొట్టేసిండు. అయిపోయింది. పక్కకి జగ్గర తమ్ముడు గెలిచేసిన నేను. థ్యాంక్ యూ చూసినారా. ట్రై అంటిల్ యూ క్రై. ట్రై అంటిల్ యూ క్రై ఏదో ఒకటి.
గెలిచేదాకా ఓడిపోవద్దు. వాట్? గెలిచేదాకా ఓటమి ఒప్పుకోవద్దు. సో ఎస్ గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. మనం మళ్ళీ కలుసుకుందాం రేపు డే 19th డే 20. ఎస్, డే 20. సో బాయ్ బాయ్.